ఉన్నది గూల్చారు, పిల్లలు వదిలేశారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న పిల్లర్లు అసంపూర్తిగా వదిలారు. పనుల వైపు కన్నెత్తి చూడని ప్రజాప్రతినిధులు, అధికారులు. బస్తీ ప్రజలపై ఇంత చిన్న చూపు ఎందుకు? ఎక్కడిది? మల్కాజ్గిరి. ఓట్ల కోసం ఇంటింటికి తిరిగి ఓట్లను అడుక్కున్న నాయకులు ఎలక్షన్స్లో గెలిచాక ఓట్లు వేసి ప్రజలను పట్టించుకోవడంలో స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. అసలు ఓట్లప్పుడే వీళ్ళు కనపడేది, మిగతా కూడా కనపడతారా మనకి వీళ్ళు? అసలు వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఏకలవ్య నగర్ బస్తీలో గతంలో ఉన్న అంగన్వాడీ బంగ్లాను కూల్చి నూతన బంగ్లా ఏర్పాటు చేస్తామని 12 లక్షల రూపాయల వ్యయంతో పనులు మొదలుపెట్టి కేవలం పిల్లల నిర్మాణం చేసి బంగ్లాను అసంపూర్తిగా వదిలేశారంట. చూడండి, 12 లక్షలు ఖర్చు పెట్టి పిల్లర్లు వేశారంటండి వీళ్ళు. ఏం చేయాలి వీళ్ళని? వేసిన పిల్లర్లు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నా 8 నెలలను ఇటువైపు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ తొంగి చూసిన పాపాన పోలేదు. పనులు అసంపూర్తిగా వదిలేయడానికి అయితే అసలు బస్తీలో పనులు ఎందుకు మొదలుపెట్టారో ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని బస్తీవాసులు మండిపడుతున్నారు. కాలనీకి ఒక న్యాయము, బస్తీలకు ఒక న్యాయమా? కాలనీలో ఏదైనా పనులు మొదలు పెడితే పూర్తి వరకు పనులు కొనసాగిస్తారు. అదే బస్తీలో మాత్రం తూతూ మంత్రంగా శంకుస్థాపనలు చేస్తూ పనులు మొదలుపెట్టి ప్రజలను మభ్యపెట్టి అసంపూర్తిగా మధ్యలో వదిలేస్తున్నారు. ఇదే కోవలో ఇంద్ర నెహ్రూ నగర్ బస్తీలో గతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామని పలుమార్లు కొబ్బరికాయలు కొట్టినా ఈ రోజు వరకు నిర్మాణం మొదలుపెట్టిన దాఖలాలే లేవు. అయినా రాజకీయ నాయకుల మాటలకు మోసపోవటం బస్తీవాసులకు షరామామూలుగా మారింది. ప్రతి ఎలక్షన్లో బస్తీ ప్రజలను నాయకులు అభివృద్ధి పేరుతో మభ్యపెట్టి పేద ప్రజల ఓట్లు దండుకొని పదవులు అనుభవిస్తున్నారు. అయినా బస్తీవాసులు అభివృద్ధి చెందింది లేదు, బాగుపడింది లేదు. మరి ఇప్పటికైనా ఓట్లు వేసిన ప్రజల కోసం స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే చొరవ తీసుకొని అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తారా, లేదా మళ్ళీ గెలిస్తే పనులు పూర్తి చేస్తామని డైలాగులు కూడా చేతులు దులుపుకుంటారో చూడాలి. అరే, ఇంత ఖర్చు పెట్టి 12 లక్షలు పెట్టి పిల్లర్లు వేశారు, అట్లా వేసి వదిలేయటం వల్ల ఎవరికి ఉపయోగం? అయ్యి పని మొదలు పెట్టినప్పుడు పూర్తి చేసి సావచ్చు కదా. బస్తీలు అంటే ఒక న్యాయం, నిజంగానే బస్తీలు అంటే ఒక న్యాయం ఉంటుంది వీళ్ళకి, మిగతా అంటే ఒక న్యాయం ఉంటుంది. పాపం.